వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గిరిజన మహిళలు సాంప్రదాయ నృత్యాలతో అలరించారు. ఆదివాసీ నేతల చిత్రపటాలకు పార్టీ నేతలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్సీ లేల అప్పిరెడ్డి, ఆదివాసీ విభాగం రాష్ట అధ్యకుడు సురేంద్ర, గ్రీవెన్స్ సెల్ రాష్ట అధ్యకుడు నారాయణమూర్తి, ఎస్సీ విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకరావు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు కానీ ఆశయాలు కానీ సమాజంలో ఉన్నటువంటి ప్రతి వర్గం కూడా సంతోషంగా వాళ్ళ జీవనాలను ముందుకు సాగించాలా. మరీ ముఖ్యంగా గిరిజనులకు సంబంధించి వారిని సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా కూడా ఉన్నతమైనటువంటి స్థానాల్లో కూర్చోబెట్టడానికి ఏ రకమైనటువంటి ప్రజా పరిపాలన సాగించాడో తన మాటల్లోనే చెప్పడం జరిగింది. ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకమునుపు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకమునుపు కానీ ఎన్నో ప్రభుత్వాలు ఈ రాష్ట్రంలో పరిపాలన చేశాయి. కానీ ఏ ప్రభుత్వం కూడా ఆలోచన చేయని విధంగా, ఏ ముఖ్యమంత్రి కూడా చేయని విధంగా రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఆదివాసీలకు సంబంధించి పట్టాలిచ్చే కార్యక్రమాన్ని తీసుకుంటే ఆయన తనయుడు ఎప్పుడు చెబుతాడు, తండ్రి 4 అడుగులు వేస్తే తనయుడు 8 అడుగులు వేసినటువంటి విధంగా ఆదివాసీలకు సంబంధించి వైద్య రంగంలో కానీ, విద్యారంగంలో, ఎందుకంటే కొండల్లోనూ గుట్టల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వైద్యం అందుబాటులో లేనటువంటి పరిస్థితిలో ఇందాక మిత్రుడు చెప్పినట్లుగా మెడికల్ కాలేజీనే తీసుకెళ్లి పాడేరులో కట్టించే కార్యక్రమానికి కానీ, చదువుకి దూరం అవుతున్నారనే ఉద్దేశంతో ఏపీ ట్రైబల్ యూనివర్సిటీని ఈ రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి పరిస్థితులు కానీ, మధ్యలో ఎటువంటి వ్యక్తులు బ్రోకర్ లేకుండా డైరెక్ట్ గా బటన్ నొక్కి గిరిజనుల ఖాతాల్లో డబ్బులు పడేసే వైనం కానీ, దాంతో పాటుగా భూముల్ని డీకే పట్టాలు ఇచ్చే కార్యక్రమం కానీ, ఆర్వైఫ్ కార్యక్రమాలు కానీ, ఇవన్నీ కూడా చెప్పుకుంటూ పోతే గంటల సమయం పడుతుంది. ఇవాళ నేను ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సందర్భంగా ఆదివాసీలందరినీ కూడా కోరుకునేది ఒకటే, ఈ రాష్ట్రంలో తిరిగి పేద ప్రజల పరిపాలన రావాలంటే, మనందరి జీవితాల్లో ఒక మార్పు రావాలంటే తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుంటేనే సాధ్యమవుతుందన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా చెబుతూ, ప్రపంచ ఆదివాసీ దినోత్సవాలు ఓ పక్క ఘనంగా జరుగుతుంటే మరో పక్క ఏజెన్సీ ప్రాంతాల్లో దీక్షలు చేస్తా ఉన్నారు, ఉద్యమాలు చేస్తా ఉన్నారు, రకరకాలుగా తమ హక్కుల కోసం పోరాటాలు చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఇవాళ కనిపిస్తా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు చేసే పోరాటానికి, వాళ్ళు చేసే దీక్షలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణమైనటువంటి మద్దతునిస్తుంది, సహకరిస్తుంది. మీ సమస్యల పరిష్కారంలో తప్పనిసరిగా పార్టీ కూడా పాల్గొంటుందన్న అంశాన్ని ఇప్పటికే అనేక సందర్భాల్లో చెప్పినటువంటి పరిస్థితులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు కానీ, పార్లమెంట్ సభ్యులు కానీ ఈ ఉద్యమంలో క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నారన్న విషయం నాకంటే కూడా మీ అందరికి కూడా బాగా తెలుసు. ఉద్యోగులు, పెన్షనర్లు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఉద్యమ బాట పట్టిన సమయంలో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయడం అనేక అనుమానాలకు తావిస్తోందని వైసీపీ ఉద్యోగుల, పెన్షనర్ల విభాగం రాష్ట అధ్యకుడు నలమారు చంద్రశేఖర్ రెడ్డి వెల్లడించారు. సాధారణంగా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిపాలకులకు సంబంధించిన శ్వేతపత్రాలు విడుదల చేయడం సహజమే కానీ అధికారంలోకి వచ్చి 26 నెలలు దాటిన తర్వాత ఉద్యోగుల జీత భత్యాల్ని ఆర్థిక భారంగా ప్రజలకు చూపించేలా శ్వేతపత్రం విడుదల చేయడం వెనుక ఉద్దేశం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ ఆదాయంలో అధిక భాగం ఉద్యోగులు, పెన్షనర్ల జీత భత్యాలకే వెళ్తోందన్న సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు బాధాకరమని అన్నారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత శ్వేతపత్రాలు విడుదల చేయడం జరుగుతూ ఉంటుంది. 2 years తర్వాత ఉద్యోగులు వాళ్ళ డిమాండ్లకి ఏదైతే ఈ రోజు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వము హామీలు ఇచ్చి నెరవేర్చలేదో వాటి మీద ఉద్యమాలు చేసేటువంటి సమయంలో శ్వేతపత్రం ఎందుకు విడుదల చేసింది ప్రభుత్వం అని అనుమానం కలుగుతా ఉంది. అయితే మెయిన్ గా స్టేట్ ఓన్ రెవెన్యూలో
భాగము, ఎక్కువ భాగము ఉద్యోగుల పెన్షనర్ల యొక్క జీతభత్యాలకే సరిపోతూ ఉంది అని ముఖ్యమంత్రి గారు వ్యాఖ్యానించడం చాలా బాధగా ఉంది. ఉద్యోగ వర్గంలో పిఆర్సి, ఐఆర్ ఉద్యోగులకు కావాల్సినటువంటి రాయితీలు, వాళ్ళకు బకాయిలు ఏదైతే ఉన్నాయో దాదాపు 40,000 కోట్లకు పైగా, ఇవన్నీ ఇవ్వండి అని ఉద్యోగ వర్గం అంతా కూడా రోడ్డు మీదకి వచ్చినటువంటి తరుణంలో ప్రజలకు ఉద్యోగులకి ఆ మధ్యన కొంత విభేదాలు సృష్టించేదానికి ఈ ప్రభుత్వం ఏమన్నా ఈ శ్వేతపత్రం విడుదల చేసిందా? ఉద్యోగులకి పెన్షనర్లకి రావాల్సినటువంటి ఇవన్నీ కూడా బకాయిలు అయితేనేంటి, పిఆర్సీ అయితేనేంటి, ఇవి తప్పించుకునేదానికి ప్రభుత్వము ఏదన్నా కుట్ర పన్నిందా అనేటువంటి అనుమానాలు క్లారిటీగా కనబడతా ఉన్నాయి. ఏదైతే స్టేట్ ఓన్ రెవెన్యూ ఉందో అత్యధిక భాగము దాదాపు 95% ఉద్యోగులకి పెన్షనర్లకే సరిపోతుంది అనడంలో ఆంతర్యం ఏంటో అర్థం కావట్లా. నేను అడుగుతున్న ప్రభుత్వాన్ని ఈ రోజున, మీరు ముఖ్యమంత్రి గాని మంత్రులు గాని మీరు విలాసవంతంగా తిరిగేటువంటి స్పెషల్ ఫ్లైట్లు అయితేనేంటి, అదేవిధంగా మీరు మీటింగులకు ఖర్చు పెట్టేటువంటి ప్రతి పైసాతో సహా ఉద్యోగులకు ఇచ్చేటువంటి జీతభత్యాల్లో కలపడం, అదంతా కూడా ఉద్యోగుల యొక్క ఖర్చుల కింద చూపెట్టడం, ఉద్యోగులకి రావాల్సినటువంటి ఏది కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంటే అంత లగ్జరీగా అవసరం లేకున్నా కూడా స్పెషల్ ఫ్లైట్లలో మరి ఈ రోజున ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కూడా మరి ఎక్కడికి పోయినా కూడా స్పెషల్ ఫ్లైట్లలో కొంతమంది మంత్రులు తిరుగుతూ ఉన్నారు. అవన్నీ తగ్గించుకోండి. దానికి ఎంత ఖర్చు అవుతుందో చెప్పండి. అంతా ఎస్టాబ్లిష్మెంట్ తీసుకెళ్లి దాంట్లో చేర్చి ఉద్యోగులకే సరిపోతుంది అనేటువంటి భావం కలుగజేయడం అనేది చాలా తప్పు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి టైంలో జీతాలకే వాళ్ళ అదంతా కూడా ఓన్ రెవెన్యూ సరిపోయేది. దాదాపు 109% మరి వాళ్ళకే సరిపోయేది. మేము ఇప్పుడు దాన్ని ఆదాయాన్ని పెంచి 95% తీసుకురావడం జరిగింది అని చెప్పి చెబుతూ ఉన్నారు. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చాలా మంది ఉద్యోగులను నియమించి ఎక్కువ ఖర్చు పెట్టారు అంటున్నారు. నేను అడుగుతున్నా ఈరోజు ప్రభుత్వాన్ని, మీరు అధికారంలోకి రావడం కోసం ఎన్నికల సమయంలో మరి ఆనాడున్నటువంటి ముఖ్యమంత్రి గారు 109% ఉద్యోగుల యొక్క శాలరీస్ కోసం వాటి కోసం ఖర్చు పెడుతూ ఉంటే మీరు ఇంకా ఎక్కువగా హామీలు ఎందుకు ఇచ్చారు? మీకు తెలియదా ఆ రోజున ఆర్థిక పరిస్థితి? పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం చిన్నపులేరు గ్రామ దేవతలు దొండాలమ్మ, మహంకాలమ్మ, దుర్గాదేవి అమ్మవార్లకు ఆషాఢ మాస చివరి ఆదివారం శారీ సమర్పణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కోదండ రామాలయం నుంచి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ బాణసంచా కాల్పులతో గ్రామ ఆడపడుచులు, మహిళలు శారబిందెలు, కావిళ్లతో సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, యాదవ రామాలయం మీదుగా గ్రామ పురవీధుల్లో ఊరేగింపుగా గ్రామోత్సవం నిర్వహించి అమ్మవార్లకు శారీ సమర్పించారు. భక్తి శ్రద్దల నడుమ నిర్వహించిన కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఇందుకూరి రామాంజనేయులు, మాజీ సర్పంచ్ పెన్నుత్స సావిత్రమ్మ రామరాజు, మాజీ ఉప సర్పంచ్ బొర్రా సువర్ణరాజు, రూరల్ బ్యాంకు సభ్యులు దేనబోయిన గంగరాజు, గుడ్ల బలరాముడు, బుద్దర్రాజు శ్రీనివాసరాజు, వేగేసిన కృష్ణంరాజు, ఇందుకూరి రాంభద్రరాజు, బొర్రా బుల్లయ్య, గుడ్ల భోగేశ్వరరావు, బొచ్చుల నరసన్న, తానికొండ సత్యనారాయణ, తానింకి శివరామకృష్ణ, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు.
దేవతలైనటువంటి దండాలమ్మ, మాంకాళ్ళమ్మ, పరశురాములకు మన కోదండరామస్వామి వారి ఆలయం వద్ద నుండి మన చిన్నపుల్లేరు గ్రామ ముత్తైదువులందరూ కూడా, మహిళామూర్తులందరూ కూడా ఆషాఢ మాసం ఆఖరి ఆదివారం అయినటువంటి ఏకాదశి పర్వదినం నాడు మన ఇంద్రకీలాద్రిపై వేయించినటువంటి కనకదుర్గమ్మ తల్లికి సారి సమర్పణలో భాగంగా మన ముత్తైదువులందరూ కూడా గ్రామోత్సవంలో పాల్గొని ప్రతి దేవాలయానికి వెళ్ళి అమ్మవార్లకి, స్వామివార్లకి సారి సమర్పించేటువంటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి మహిళ మన చిన్నపుల్లేరు తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసేటువంటి సారి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మహిళా మూర్తులకి అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని, ఆమె యొక్క అనుగ్రహంతో గ్రామము, అన్ని గ్రామాలు కూడా పరిపూర్ణమైనటువంటి సౌఖ్యాలతో ఉండాలని చెప్పేసి అమ్మవారిని మనసారా కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జీవో నంబర్ 3ను చట్టపరంగా కాపాడుతామని ఆదివాసులకు సీఎం చంద్రబాబు భరోసా. ద్రౌపది ముర్ము స్ఫూర్తితో ఎదిగి దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని యువతకు ఉద్బోధ. డిఎస్సీ నియామకాలను అడ్డుకోవడానికి వైసీపీ 356 పిటిషన్లు వేయించిందన్న నిమ్మల. గత 5 ఏళ్ల పాలనలో ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయలేదో జగన్ చెప్పాలని డిమాండ్. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా ఆదివాసీ దినోత్సవ వేడుకలు. ఆదివాసీ నేతల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించిన పార్టీ నేతలు. ప్రభుత్వ ఆదాయంలో అధిక భాగం ఉద్యోగులు, పెన్షనర్ల జీత బత్యాలకే వెళ్తుందన్న సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు బాధాకరం. వైసీపీ నేత నలమారు చంద్రశేఖర్ రెడ్డి విమర్శలు. ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. మరిన్ని వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.